రేవంత్ రెడ్డి మాట్లాడతా ఎన్ని అబద్ధాలు అంటే పచ్చి అబద్ధాలు ఇవి. అవి మామూలు అబద్ధాలు కాదు, నోరు తెరిస్తే అబద్ధాలే, పచ్చి అబద్ధాలు ఆయన మాట్లాడడం జరిగింది. రీఆర్గనైజేషన్ గురించి నుంచి మొదలు పెడితే అంటే రాష్ట్ర పునర్విభజన చట్టం నుంచి మొదలు పెడితే కేఆర్ఎంబీలో జరిగినటువంటి మినిట్స్ దాకా ప్రతి ఒక్కటి అబద్ధాలు. అంటే ఒక లెటర్లో తనకు కావాల్సినటువంటి అంశాలను మాత్రమే తీసుకొని మిగతా వాటన్నింటినీ వదిలేసి అబద్ధాలు మాట్లాడడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఎట్లాగో ఆయన చేసేది ఏం లేదు, చేసింది కూడా ఏం లేదు. ఈ 60 రోజులల్లో ఉట్టి పిఆర్ స్టంట్లు తప్ప మరొక పిఆర్ స్టంట్ లెక్క మరొక జనాలను డైవర్ట్ చేసేందుకు బూతులు మాట్లాడి కేసీఆర్ని రండా అంటూ వీళ్ళని రండా అంటూ ఇట్లా బూతులు మాట్లాడడం వల్ల డైవర్ట్ అయిపోతుంది. ఏపీతోని గిల్లి గజ్జాలు గీక్కోవడం కోసం గోక్కోవడం కోసం జగన్కి ఇప్పుడు దమ్ముంటే రమ్మను, వచ్చి పొమ్మను, చూసుకోమను అన్నట్టుగా రెచ్చగొట్టే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు నిన్న యావత్ తెలంగాణ సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇట్లా మాట్లాడేది? మొన్నటిదాకా నీతులు వల్లించినటువంటి మేధావులు, మొన్నటిదాకా నీతులు వల్లించినటువంటి తోపులందరూ ఇవాళ ఏడమంటుకున్నారో ఏ పొక్కలో వండుకున్నారో తెలియదు. కానీ వారెవరికి కూడా రేవంత్ రెడ్డి భాష, నిన్న ఆయన మాట్లాడేటువంటి తరీకా ఎక్కడ కనపడలేదు. ఆయన మాట్లాడేటువంటి అబద్ధాలు, అసలు ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్కడటువంటి అధికారులు వాళ్ళే ముక్కున వేలేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వీడొక నియంత లెక్క పాలిస్తూ ఉన్నాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. జరిగినటువంటి దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఆయనకు అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా తెలంగాణ ప్రజలకు రేపటి నాడు శాపంగా మారబోతోంది. మరీ ముఖ్యంగా నల్లగొండ, పాలమూరు ప్రజలకు నిజంగా ఇది ఒక పెద్ద శాపం లెక్క మారబోతా ఉంది. తెలంగాణ మొత్తం, సమాజం మొత్తము 60 ఏళ్ళు కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే ఈ దుర్మార్గుడు 60 రోజులు కాకముందుకే మనం దేనికోసం అయితే కొట్లాడినామో, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం, దాంట్లో అన్నిటికంటే ప్రధానమైనది నీళ్లు కావాలి. మన నీళ్ళని ఎత్తుకపోతురు అని చెప్పేసి మన పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ నీళ్ళనే ఇవాళ దారదత్తం చేసి తీసుకుపోయి మోడీ చేతిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడో అర్థం కావట్లేదు. అయితే కొన్ని విషయాలని నేను క్లియర్గా చెప్పేటువంటి విషయం చేస్తాను. దానికంటే ముందు నిన్న మనం ఒక ట్వీట్ చేసినాం, ఈ రెండా మాటలు అని చెప్పేసి. ఒకసారి ఈ ముచ్చట మీరు ఒకసారి వినండి, విన్న తర్వాత నేను మిగతా స్టోరీలోకి వెళ్ళిపోతాను. ఇగో, జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే పోలీసులు తుపాకులు. ఇప్పుడు ఏమంటాడు ఈయన? నువ్వు చంద్రశేఖరరావు, నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇక రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత రండ ముచ్చట్లు మాట్లాడుతున్నాడు అనేది మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికీ. అందుకే నేను అంటే ఒక సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వారే ఆయన భాష మాట్లాడుతుంటే వారి భాషలోనే సమాధానం చెప్పడం నైతికత, అది మన బాధ్యత. తెలంగాణ ప్రజలు ఇక నుంచి రేవంత్ రెడ్డి గారిని మనం ఏమనాలి? రండ ముచ్చట్ల రేవంత్ రెడ్డి అనాలి. తప్పేం లేదు దాంట్లో. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే అది. అయితే ఇక్కడ ఆయన చెప్పినటువంటి రండ ముచ్చట ఏంది అంటే ఇప్పుడు మేము చెప్తా వినండి. ఏంటిదంటే December 1 తారీఖు నాడు వాళ్ళు డ్యామ్ మీదకి వచ్చారు. ఎవరు? December 1 తారీఖు నాడు ఏపీ పోలీసులు తెలంగాణ మన నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చారు. ఎన్నడు? December 1 తారీఖు. అసలు December 1 తారీఖు నాడు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఉంటాడు. అక్కడికి అప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. 30 తారీఖు నాడు, November 30 తారీఖు నాడు ఎన్నికలు అయిపోయినాయి. December 1 తారీఖు నాడు ఇష్యూ జరిగింది. అప్పుడు ఆయనకు ఫుల్ పవర్స్ ఉండవు. ఆడికి అప్పుడున్నటువంటి నీటిపారుదల కార్యదర్శి కావచ్చు, వీళ్ళందరూ సెక్రటరీలు అందరూ కలిసిపోయి అక్కడ దాన్ని సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మాత్రం జ్ఞానం లేకుండా ఎవరిని రెచ్చగొట్టడం కోసం, ఎవరిని తప్పుదో పట్టించడం కోసం ఇవాళ నువ్వు ఈ ముచ్చట మాట్లాడుతున్నావు అనేది అర్థం కాని విషయం. మీరు ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు, అందులో మరీ ముఖ్యంగా 6 గ్యారంటీలు. ఆ 6 గ్యారంటీలలో మొత్తం ఒక్కొక్క గ్యారంటీ కింద 2 హామీలు. ఇవన్నీ అమలు చేయడం చేతగాక
ఇవన్నీ అమలు చేయడం చేదాక దాని నుంచి తప్పుదో పట్టించడం కోసం ఈ రండం ముచ్చట్లు ఎత్తుకున్నాడు రేవంత్ రెడ్డి. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు ప్రజలారా. డిసెంబర్ 1 తారీఖు నాడు అక్కడికి పోలీసు వాళ్ళు వచ్చి కాస్త హంగామా చేసి కుడికాలం నుంచి నీళ్లు విడుదల చేసుకోవడం జరిగింది. అసలు డిసెంబర్ 1 నాడు అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరుంటారు? అలా ఎన్నికల కమిషన్ పవర్ ఉంటుంది. దానికి రిజల్ట్స్ వచ్చినాక శాసనసభ్యులటువంటి వివరాలను రిజల్ట్స్ తీసుకుపోయి గవర్నర్కి అప్పచెప్పేదాకా ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లోనే ఉంటుంది. ఈ మాత్రం సోయి లేకుండా రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? నువ్వు మాట్లాడింది ఒక సచివాలయంలో, అంటే ప్రభుత్వ కార్యాలయంలో, ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో. అక్కడ నుంచి పరిపాలన చేసుకో, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గిట్లా ఒక చిల్లరగాడు, ఒక గల్లీ లీడర్ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే దానికి అర్థం ఏముంటుంది? ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి. చూపిస్తా, నేను ఒక్కొక్కటి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. జర కొంచెం టైం పట్టినా కానీ ఇలా ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనం దేనికోసం అయితే కొట్లాడి 60 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో 60 రోజుల్లోనే ఈ దుర్మార్గులు ఈ నియంత పాలకులు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకుపోయి కేంద్రం చేతుల్లో మన నీళ్ళని తీసుకుపోయి పెట్టిర్రు. ఈ వాస్తవాలు మనం తెలుసుకోకపోతే మనం గోసపడతాం. మనం తెలుసుకోకపోతే రేపటి నాడు ఈ దున్నపోతులు మళ్ళీ గిట్లనే అబద్ధాలు చెప్పేసి ప్రజలను నమ్మించి మళ్ళీ మోసం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాస్తవాలు తెలుసుకోవాలి.